నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మిర్యాలగూడ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఆదిత్య నారాయణ అన్నారు. స్వతంత్ర వేడుకల్లో భాగంగా ఈరోజు కార్యాలయంలో జరిగిన వేడుకల ఉత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మిర్యాలగూడ డివిజన్ ఎంతో ప్రత్యేకమైనటువంటి డివిజన్ అని, అన్ని వర్గాలు, అనేక సమస్యలు, అనేకమైనటువంటి వివిధ రంగాలలో వాణిజ్యంలో రాణిస్తున్నటువంటి మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి కోసం, మిర్యాలగూడ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఇక్కడ విభిన్నమైనటువంటి వాతావరణం, విభిన్నమైనటువంటి రంగాలు కలిగినటువంటి మిర్యాలగూడ ఉద్యోగమే ఇక్కడ రావడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చింది. అనంతరం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ప్రతిభ కలిగినటువంటి ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మత్తుల లక్ష్మారెడ్డి, డిఎస్పి, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, జోలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మాజీ ప్రతినిధులు పాల్గొన్నారు. మన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో నేను జాయిన్ అయినప్పటి నుంచి జాబ్స్ అనే ఇష్యూ నడుస్తుంది. ఈ జాబ్స్ అనే ఇష్యూలో నేనే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎవ్రీబడి మ్యాక్సిమం ఎంత బెనిఫిట్ అయితే వాళ్ళకి అందించగలరో తప్పకుండా నా రూల్ నేను ప్లే చేయడానికి ట్రై చేశాను. లాస్ట్ 12 years బ్యాక్ వాళ్ళ ల్యాండ్స్ ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాలి. సో ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని దాంట్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. మనకి పీడిఎఫ్, ల్యాండ్, మన హౌస్ పోయిన వాళ్ళని పీడిఎఫ్ అంటాం, ల్యాండ్ పోయిన వాళ్ళని పిఏఎఫ్ అంటాం, ప్లస్ ఆర్ఎఫ్ఆర్ ల్యాండ్ పోయిన వాళ్ళు 3rd కేటగిరీ. సో వీరందరూ కూడా జాబ్స్ ఇప్పించే కార్యక్రమంలో మన తహసీల్దార్ దామర్చర్ల ఆఫీస్లో చాలా వెరిఫై చేసి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కలెక్ట్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మన డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ఉంటుంది, అక్కడ అప్రూవ్ చేసినాక మనం టీజీ జెన్కో బోర్డుకి పంపించడం జరిగింది. ఆల్రెడీ 112 మెంబర్స్కి జాబ్స్ వచ్చినాయి పీడిఎఫ్కి. తొందరలోనే మేబీ వితిన్ 1 or 2 days మన ల్యాండ్ యూజర్స్కి కూడా జాబ్స్ తొందరలోనే రావడం జరుగుతుంది. బట్ మన సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రాసెస్ ఏదైతే ఉందో అన్ని 3 కేటగిరీస్ సంబంధించి అది పీడిఎఫ్ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, ఆర్ఎఫ్ఆర్ కావచ్చు, చాలా సాంకేతికంగా మంచిగా ఆ ప్రాసెస్ మనం రోల్ ఏదైతే ఉందో అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనకి ప్రభుత్వం కూడా తొందరలోనే గ్రామ పాలన అధికారులు నియమిస్తుంది. మనకి ఊర్లో ఒక అట్లీస్ట్ క్లస్టర్ విలేజెస్కి ఒక అధికారం ఉంటే ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్ వస్తే దాని హిస్టరీ ఏంటి, అసలు ఎవరు దీనికి యాక్చువల్గా రైట్ఫుల్గా కలిగి ఉన్నారో ఆ డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. పొజిషన్ గురించి క్లారిటీ వస్తుంది. ప్లస్ ఏమైనా రిపోర్ట్స్ కూడా మనకి ఫీల్డ్ లెవెల్ నుంచి రావాలంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో తప్పకుండా మన డివిజన్లో ఆల్మోస్ట్ 90 to 100 గ్రామ పాలన అధికారులు తొందరగానే